చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లోని బేబీలాన్ పబ్లో వివాదానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. పబ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్డర్ చేయనటువంటి డ్రింక్స్కు బిల్ వేశారని, ఎందుకు ఈ విధంగా బిల్ వేశారని ప్రశ్నించినందుకు తమ మీద దాడి చేశారని ఆరోపిస్తోంది. లైట్లు ఆపేసి తన తల్లి చెల్లితో అసభ్యకరంగా ప్రవర్తించారని మీనల్ ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ పిఎస్కు వెళ్ళింది, ఫిర్యాదు చేసింది ఇన్ఫ్లుయెన్సర్ మీనల్. గొడవ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా మీనల్ పోస్ట్ చేయడంతో ఆ పబ్ ఏ విధంగా ప్రవర్తించింది, మీనల్ చెప్తున్నట్టుగా తల్లి చెల్లి మీద ఏ విధంగా వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు, లైట్లు ఆపేసి ఇంత అభ్యంతరకరంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా వీడియో రూపంలో క్యాప్చర్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేసి ఆ దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితుంది. పబ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ ఆరోపణలకు సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. గొడవకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం స్క్రీన్లో కూడా చూద్దాం. फ्री में खाने के लिए आए We paid the bill. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चलो चलो Super. भोसड़ी की. निकल. चलो चलो बोलता ना भाई. जो भी चाहिए प्लीज कम. బేబీలాన్ పబ్లో వివాదానికి సంబంధించి ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలవి. అక్కడ పూర్తిగా లైట్లు ఆపేసి తన తల్లి చెల్లి మీద ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారు. అసలు మేము తీసుకున్నటువంటి డ్రింక్స్కు సంబంధించి తీసుకోని డ్రింక్స్ కూడా మీరు ఎట్లా బిల్లు వేస్తారు, అసలు ఈ డ్రింక్స్ మేము తీసుకోలేదు, తీసుకున్నట్టుగా ఏ విధంగా మీరు బిల్లు వేస్తారు అని చెప్పి అడిగినందుకు లైట్లు ఆఫ్ చేసి బౌన్సర్లతో నెట్టేసే ప్రయత్నం చేశారు, దురుసుగా ప్రవర్తించారు, తమ మీద దాడి చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తోంది మీనల్. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా వీడియో రికార్డ్ చేశారు. నేరుగా జూబ్లీ హిల్స్ పిఎస్కు వెళ్ళి మీనల్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆ బేబీలాన్ పబ్ నిర్వాహకులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఏ విధంగా తమ మీద దురుసుగా ప్రవర్తించారు, తమ మీద గొడవకు దిగటమే కాదు, అసలు మేము క్వశ్చన్ చేసినందుకు చేయని తప్పును చేశామని చెప్పి అక్కడ వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా లేడీస్ మీద ఏ విధంగా ప్రవర్తించకూడదో అంత దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. పూర్తిగా లైట్లు బంద్ చేసి మీదకు వచ్చి తమ మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, బూతులు తిట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఈ పబ్కు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఈ పబ్ అసలు పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు ఇక్కడ రక్షణ లేదు, మహిళలు స్వేచ్ఛగా వచ్చి పార్టీలు చేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ పబ్ మీద మీనల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. మేము డ్రింక్స్ తీసుకోలేదు, తీసుకున్నట్టుగా ఏ విధంగా బిల్లు వేస్తారని చెప్పి మేము చాలా శాంతంగా ప్రశ్నించాం. ఎందుకు ఈ విధంగా బిల్లు వేశారని అడిగినందుకు లైట్లు ఆఫ్ చేసి, గొడవ చేసి, బూతులు తిట్టి, నాన్న రచ్చ చేసి, రభస చేసి మమ్మల్ని అక్కడ గెంటేసే ప్రయత్నం చేశారు. ఇంత తీవ్రమైనటువంటి అవమానం చేసినటువంటి ఈ పబ్ మీద చర్యలు తీసుకోవాల్సిందని మీనల్ తీవ్రంగా ఆరోపిస్తుంది. నేరుగా జూబ్లీ హిల్స్ పిఎస్కి వెళ్ళింది. ఆ గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని వీడియో రికార్డ్ చేసి సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పబ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ ఆరోపణలకు సంబంధించి ఆ గొడవకు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గొడవ మీద ఇప్పటి వరకు ఆ పబ్ నిర్వాహకులు ఎవరూ కూడా స్పందించలేదు. అసలు గొడవకు సంబంధించి ఏం జరిగింది, గొడవలో ఎవరికి తప్పు కనిపిస్తుంది, తీసుకొని డ్రింక్స్ కూడా నిజంగానే తీసుకున్నట్టుగా అక్కడ ఆ బిల్ రూపంలో కనిపించిందా, వీళ్ళు ఎలా క్వశ్చన్ చేశారు, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. కేసు అయితే నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది. మీనల్ ఆరోపణలు పూర్తిగా రచ్చకు దారితీసినటువంటి పరిస్థితుంది. గొడవ చేశారు లేడీస్ అని కూడా చూడకుండా ఆడవాళ్ల మీద పబ్బు సిబ్బంది ఎంత దురుసుగా ప్రవర్తించారు, మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, మమ్మల్ని బలవంతంగా గెంటేసే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా వీడియో రూపంలో ఉన్నాయి చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్గా మారుతుంది. జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రస్తుతం పబ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు తప్పు కనిపిస్తోంది, ఎవరిది పూర్తిగా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. తీసుకున్నారు డ్రింకు, అది డ్రింకు ఏ మేరకు తీసుకున్నారు, బిల్లులో ఏ విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు.
నిర్వాహకులది ఏమైనా తప్పు కనిపిస్తుందా, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమైనా తప్పు కనిపిస్తుందా, ఇవన్నీ కూడా దర్యాప్తు తర్వాతే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసుల నుంచి కూడా సమాచారం వస్తుంది. పబ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ ఆరోపణలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి దృశ్యాలు మరొకసారి మనం చూద్దాం. फ्री में खाने के लिए आए बी पेड बिल You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चलो चलो चुप. बोल से निकल. निकल. चलो चलो बोलता ना भाई. जो भी चाहिए प्लीज कम. निकल. निकलना. फ्री में खाने के लिए आए बी पेड बिल You have the right. Go to police station. Wearing good clothes and coming. Get up. चलो चलो चुप. बोल से निकल. निकल. चलो चलो बोलता ना भाई. जो भी चाहिए प्लीज कम. అదే మీనల్కి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ఆమె వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే సినిమాలకు సంబంధించిన పాటలు కావచ్చు, వాటిలో వచ్చినటువంటి కొన్ని సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆమె డ్యాన్సులు చేస్తూ పెడతా ఉంటారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకు, యాక్టివ్గా ఉండే వాళ్లకు మీనల్ సుపరిచితురాలు. పబ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ దాడి సంబంధించినటువంటి దృశ్యాలు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారో అవి విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాము తీసుకోనటువంటి డ్రింక్ను కూడా తీసుకున్నట్టుగా బిల్లు రూపంలో చూపించారు అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తుంది. ఆ పబ్బు సిబ్బంది తమ మీద దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి మీనల్ ఆరోపిస్తోంది. అక్కడ ఆ దాడికి సంబంధించి, ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటివరకు మీరు చూశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీరు మళ్ళీ మాట్లాడదు అని చెప్పి దురుసుగా ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా గెంటేశారో చాలా స్పష్టంగా ఆ గొడవ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో అవమాన భారంతో మీనల్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ తన తల్లి చెల్లి మీద ఏ విధంగా అయితే దురుసుగా ప్రవర్తించారో, ఏ విధంగా అయితే అక్కడ నుండి సిబ్బంది కొట్టే ప్రయత్నం చేశారు, మమ్మల్ని బలవంతంగా మెడపెట్టి గెంటేసే ప్రయత్నం చేశారు, బూతులు తిట్టారు, ఇవన్నీ కూడా వీడియో రూపంలో చిత్రీకరించి ఉన్నాయి, చూడండి అంటూ పబ్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.